హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను తీర్చే దిశగా ఆలోచించకపోగా ఆ సమస్యలపై గళమెత్తిన వారిని అణగతొక్కాలని చూస్తోందా? బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ఉదంతం చూస్తే ఇది నిజమా అని కొందరికి అనిపిస్తోంది. కారణం చాలా సింపుల్. సింగరేణి కార్మికులకు సంబంధించిన ఒక సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ మీ సమస్యలు నెరవేరాలంటే, మీ సమస్యకు పరిష్కారం దొరకాలంటే, మీ డిమాండ్లను ప్రభుత్వం వినాలంటే మీరు ఈ రీతిగా పోరాడితే కుదరదు, గట్టిగా పోరాడాలి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల చెవులకు వినిపించే విధంగా మీరు పోరాడాలి అని చెబుతూ ఆ సందర్భంగానే ఒక మిలిటెంట్ లాగా మీరు పోరాడాలి, అలా పోరాడితే తప్ప ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలదు, మాట వినదు. సో సింగరేణి కార్యాలయాన్ని తగలెట్టేద్దామా, రైల్వే లైన్ కోసేద్దామా అని ఆవేశంతో ఆయన అన్న మాటలు వాస్తవం. నిజంగా అలా అనకుండా ఉండాల్సింది అంటే నిజమే కావచ్చు. అయితే ఆయన ఏ సందర్భంలో ఆ మాట అన్నారు? అంత మాట అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఉబుసుపోగా ఆయనేం మాట్లాడలేదు, రెచ్చగొట్టే ధోరణితో ఆయనేం మాట్లాడలేదు. ప్రజలు శాంతిగా సుభిక్షంగా కడుపులో చల్ల కదలకుండా ఉన్న వారిని అదే పనిగా గిచ్చి గిల్లి పోరాటానికి వాళ్ళని సిద్ధం చేయట్లేదు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఇవ్వలేదు, దీపావళి అడ్వాన్స్ అందలేదు, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలని గాలికి వదిలేశారు. అలాంటప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఎలా ప్రజలను ఉసిగొల్పాలి? అదే విధంగా కాస్త కఠినంగా ఒకటైతే నిజం, బాల్క సుమన్ గారు ఎంత ఆవేశంగా మాట్లాడినా పోలిక అలా తీసుకోకుండా ఉండాల్సింది, వాళ్ళను అలా రెచ్చగొట్టకుండా ఉండాల్సింది. కాకపోతే అంతకు మించిన మాటలు రాజకీయ నాయకులు మాట్లాడట్లేదా? మరి వాళ్ళపైన ఎవరైనా చర్యలు తీసుకుంటున్నారా? ఒక సదుద్దేశంతో, దురుద్దేశంతో కాదు, ఒక సదుద్దేశంతో సింగరేణి కార్మికులకు లబ్ధి చేకూర్చాలని ఈ ప్రభుత్వానికి చెప్పడానికి ఒకంత గట్టిగా మాట్లాడిన బాల్క సుమన్ పైన అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు, నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు, డీజీపీకి సాక్షాత్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం, యాక్షన్ త్వరగా తీసుకోండి. ఆయన ఎక్కడికైనా పారిపోతాడా? ఎందుకంత త్వరగా యాక్షన్ తీసుకోవాలి? దానికన్నా మీరు అదే ఫిర్యాదు పత్రాన్ని కాకుండా ఒక వినతి పత్రాన్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించవచ్చు కదా. ప్రతిపక్ష నేతలు ఇలా ఆరోపిస్తున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు, సింగరేణి కార్మికులను మనం పట్టించుకోవట్లేదని అంటున్నారు, రైతుల్ని మనం పట్టించుకోవట్లేదని అంటున్నారు. కాబట్టి ఆ డిమాండ్లను మీరు వినండి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి అని చెబితే ఎంత బాగుంటుంది. కానీ ప్రభుత్వం అధికారులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు ఆ దారి తొక్కట్లేదు. సరిగ్గా రివర్స్ గేర్లోన ఎవరైతే గట్టిగా మాట్లాడినారో వాళ్ళని కాస్త నలిపేస్తే పోతుంది కదా అన్న ధోరణితో వ్యవహరించడం అనేది సరికాదు అని అందరూ అంటున్నారు. అంతేందుకు, నిన్నగాక మొన్న జగిత్యాలలోన ఒక ఆర్టీసీ డ్రైవర్, అతను చేసిన తప్పేమీ లేదు. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు డీజిల్ పెట్రోల్ పెరిగిందని వాళ్ళు ధర్నాలు చేస్తుంటే, అరే బాబు, ఈ సమస్య కంటే కూడా పెద్ద సమస్య మన రాష్ట్రంలో ఉందిరా నాయన, రైతులకు ఒడ్లు కొనుగోలు కావట్లేదు, వాళ్ళకు ధరలు రావట్లేదు, పంట పండించారే కానీ ఆ శ్రమ ఎక్కడ పోతుందో తెలియట్లేదు, దాని గురించి కదా మీరు అడగాల్సింది అని అన్న పాపానికి అతన్ని నిర్దాక్షిణ్యంగా డ్యూటీ నుంచి రిమూవ్ చేసేలాగా ఆర్ఎం నుంచి పత్రం తీసుకొచ్చారు. అది ఏంటి, ఒక డిపోలోనే కాదు 5 డిపోలోనూ ఆయన పనిచేయడానికి వీలు లేదని. చివరికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అందరూ గట్టిగా మాట్లాడడంతో మేము అలా అనలేదని అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేదా అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, మేము అలా అనలేదండి అని చెప్పి అలా చేసినందుకు, ఉత్తరం ఇచ్చినందుకు ఫలితంగా ఆ డిపో మేనేజర్ని వేరే చోటుకు బదిలీ చేశారు. మళ్ళీ అడుసు తొక్కడం ఎందుకు, బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని కడుక్కోవడం ఎందుకు? సరిగ్గా ఇప్పుడు బాల్క సుమన్ విషయంలో కూడా అదే పొరపాటు చేయబోతున్నారా అని అందరికీ అనిపిస్తుంది. ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేది 100% ఖచ్చితం, ఇందులో ఎవరికి డోకా లేదు. కానీ ఆయన మాట్లాడినటువంటి ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని ఆయన అదే అంటున్నారు బాల్క సుమన్, నా 30 నిమిషాల వీడియోని మొత్తం కత్తిరించేసి ఈ ఒక్క మాటను పట్టుకొని, క్లిప్ పట్టుకొని చూపించి వాళ్ళ పర్పస్ను వాళ్ళు సాల్వ్ చేసుకోవాలని చూస్తున్నారే, ఇది రాజకీయం అంటే అని అంటున్నారు. నిజంగా వాళ్ళు చూపించదలుచుకుంటే ఎంటైర్ వీడియో చూపించమనండి. ఆయన ఏ సందర్భంలో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి బాల్క సుమన్ పైన కేసులు పెడదామా, లేదా బీఆర్ఎస్ నేతల్ని అణగదొక్కుదామా, వాళ్ళని ఎలా అణిచివేద్దామా అని మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే అధికార పక్షం నిజంగా కూడా పాలన పట్టించుకోలేని పరిస్థితి వస్తుందేమో, అప్పుడు ప్రజలు నిజంగా ఆగ్రహించే పరిస్థితి వస్తుంది. అలా రాకుండా జాగ్రత్త పడాలని అందరూ అంటున్నారు.
మళ్ళీ మీరేమంటారు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.